అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ బాయ్స్ కిచెన్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ని కమెంట్స్లో చెప్పండి. ఇంకా బెల్ ఐకన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. లక్ష్మీ బాయ్స్ కిచెన్లో ఈరోజు మనము పండిపోయిన బనానాస్తో ఒక హెయిర్ ప్యాక్ అండ్ ఫేస్ ప్యాక్ తయారు చేద్దాం. సో మామూలుగా పండిపోయిన బనానాస్ని మనం పడేస్తూ ఉంటాం కదా, అది బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అన్నట్టుగా పండిపోయిన బనానాస్తో హెయిర్ని సిల్కీగా స్మూత్గా చేసుకోవచ్చు. ఈ ప్యాక్ వల్ల డబుల్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఈ హెయిర్ ప్యాక్కి 2 బనానాస్, 1 కప్ కర్డ్ తీసుకోవాలి. బాగా పండిన బనానాస్ని వాడితే చాలా మంచిది. ఇప్పుడు ఈ బనానాస్ని పీసెస్గా కట్ చేసుకొని అందులో కర్డ్ యాడ్ చేసి మిక్సర్ జార్లో బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 బనానాస్ తీసుకున్నాను. మీ జుట్టు లాంగ్ అయితే మీరు దానికి సరిపడంత బనానాస్ వాడుకోవచ్చు. ఈ మిక్చర్ని స్మూత్గా లమ్స్ లేకుండా బ్లెండ్ చేసుకోవాలి. లమ్స్ వల్ల మన జుట్టులో చిక్కులు పడే అవకాశం ఉంటుంది. ఇందులో లమ్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఇది తీసేసి వాడుకోవాలి. అయితే ఈ హెయిర్ ప్యాక్ని ఆయిల్ పెట్టి ఉన్న హెయిర్కి అప్లై చేయాలి, మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు లమ్స్ తీసేసిన ఈ స్మూత్ పేస్ట్ని తలకి అప్లై చేసి ½ an hour తర్వాత మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేయాలి. సో ఈ ప్యాక్ వాడడం వల్ల మన హెయిర్ చాలా స్మూత్ అండ్ షైనీగా సిల్కీగా వస్తుంది. సో మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బనానా ఫేస్ ప్యాక్. బనానా సన్ ట్యాన్ అండ్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది, స్కిన్లోని డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ని డిహైడ్రేట్ కాకుండా చేస్తుంది. ఇప్పుడు పండిన బనానాని పీసెస్గా కట్ చేసుకొని స్మూత్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్లోకి 10 డ్రాప్స్ లెమన్ జ్యూస్ అండ్ 1 స్పూన్ ఆఫ్ హనీ కలుపుకోవాలి. లెమన్ స్కిన్లోని డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది, స్కిన్ని బ్రైట్గా ఉంచుతుంది. హనీ పింపుల్స్ని తగ్గిస్తుంది, స్కిన్లోని డ్రైనెస్ని తగ్గించి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. ఈ ప్యాక్ని ఫేస్ పైన అప్లై చేసి లైట్గా మసాజ్ చేసుకోవాలి. ½ an hour తర్వాత వామ్ వాటర్తో వాష్ చేసుకోవాలి. స్కిన్ ఎంతో గ్లోయింగ్ అండ్ బ్రైట్గా కనిపిస్తుంది. సో మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.